అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెంబర్ 6 అని అంటున్నారు. కాస్టింగ్ కాల్ లంగలు, దొంగలు, చిల్లర చిచురుగాళ్ళు లెక్క కనబడేటోళ్ళు మాకు కావాలి అనేది వీళ్ళ క్యాప్షను. కాబట్టి అంటే నన్ను అడిగితే రేణిగుంట సినిమాలో ఉంటారు. నాకు విపరీతంగా ఇష్టమైన సినిమా. చాలా సందర్భాల్లో మన వీడియోలో కూడా చెప్పాను. అలాంటి లుక్‌లో ఉండేవాళ్ళు కావాలి అని అంటున్నారు. మీరు ఆ లుక్‌లో ఉండేటట్లయితే మీ ఏజ్ 55 నుండి 70 సంవత్సరాల లోపు వాళ్ళు అయినట్లయితే యాక్టివ్‌గా ఓల్డ్ మెన్ అలాగే ఓల్డ్ వుమెన్ కూడా కావాలి అంటారు. 55 నుండి 70 సంవత్సరాల లోపు వాళ్ళు పెద్దవాళ్ళు కావాలి అని అంటున్నారు. అలాగే 25 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళు తెలుగు అమ్మాయిలు మాత్రమే కావాలి అంటున్నారు. అలాగే 18 నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళు యూనిక్ లుకింగ్ క్యారెక్టర్స్ కావాలి అంటున్నారు. తెలంగాణ యాక్సెంట్ కంపల్సరీగా వచ్చి ఉండాలి అని అంటున్నారు. సో వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారు అంటే, సార్ సినిమాల్లో సక్సెస్ కోసం ఎంతకాలం వెయిట్ చేయాలి అనేది అడగటం జరిగింది. ఇప్పుడు నేనేమంటాను అంటే ఇంతకాలం వెయిట్ చేస్తే పక్కా సక్సెస్ వస్తుంది, వచ్చి నీ సక్సెస్ అనేది నీ డోర్ కొడుతుంది అనేది ఎవరు చెప్పలేరు. చిరంజీవి గారి టైంలో చిరంజీవి గారి లాగే ప్రయత్నించిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ చిరంజీవి గారికి సక్సెస్ వచ్చింది. దానికి కారణం అల్లు రామలింగయ్య గారి సపోర్ట్ అయ్యి ఉండొచ్చు, లేదంటే అరవింద్ సపోర్ట్ అయ్యి ఉండొచ్చు, లేదంటే చిరంజీవి గారి టాలెంట్ అయ్యి ఉండొచ్చు, ఆయన జనాలతోటి మసిలే విధానం అయ్యి ఉండొచ్చు, డైరెక్టర్లు ఆయన్ని పెట్టుకోవడం ద్వారా వాళ్ళకు మంచి పేరు వస్తుంది అనే ఒక ఇది అయ్యి ఉండొచ్చు, ప్రొడ్యూసర్లు చిరంజీవి గారిని పెట్టుకుంటే బిజినెస్ బాగవుతుందని నమ్మకం అయి ఉండొచ్చు. కారణం ఏదైనా కానీ చిరంజీవి గారు స్టార్ అయిపోయారు. కానీ చిరంజీవి గారి కంటే టాలెంట్ ఉన్న వాళ్ళు, చిరంజీవి గారి కంటే అద్భుతంగా డ్యాన్స్ చేయగలిగిన వాళ్ళు, చిరంజీవి గారి కంటే టు ద కోర్ టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఇండస్ట్రీలో కనుమరుగైపోయి ఉంటారు. ఎందుకు అంటే చిరంజీవి గారు ప్రయత్నించిన తరహాలో వాళ్ళు ప్రయత్నించుండకపోవచ్చు. లేదంటే ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పేరు చెప్పను కానీ ఒక కర్ణాటకలో చాలా పెద్ద పొలిటీషియన్‌కి మనవడనండి, లేదంటే పొలిటీషియన్ కొడుకు. అంటే తాత పొలిటీషియనే, తండ్రి కూడా పొలిటీషియనే. అతను సరదాగా ఒక 1000 కోట్లు ఇంకా ఎక్కువే డబ్బుంటుంది. దగ్గర దగ్గర ఒక 100 కోట్ల సినిమా తీద్దామని ఒకసారి అనుకున్నాడు. అలాంటి ఒక పర్టిక్యులర్ సినారియోలో ఏంటి అంటే చాలామంది డైరెక్టర్లని పిలిచాడు. అందులో కొంతమంది డైరెక్టర్‌లని సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే. వాళ్ళతోటి కథ రెడీ చేయించుకున్నాడు. అతను అన్ని రకాలుగా ప్రిపేర్డ్ అయ్యాడు. ప్రిపేర్ అయిన తర్వాత షూట్ స్టార్ట్ అయింది. షూట్ స్టార్ట్ అయిన తర్వాత మామూలుగా రేపు ఏ టైంకి రావాలి, ప్రభాస్ లాంటి ఒక నటుడైనా కూడా రేపు ఏ టైంకి రావాలి అని డైరెక్టర్‌ని, లేదంటే కో డైరెక్టర్‌ని, లేదంటే ప్రొడక్షన్ మేనేజర్‌ని, ప్రొడ్యూసర్‌ని ఎవరో ఒకళ్ళని అడుగుతారు. లేదంటే వీళ్ళే ఇన్ఫార్మ్ చేస్తారు. చేసినప్పుడు 7కి రావాలి అంటే అట్‌లీస్ట్ మామూలుగా ఒకవేళ ఏమంటారు, ఒక మంచి ఒక మంచి నటుడు అయినట్లయితే, ఒక మంచి టెక్నీషియన్ అయినట్లయితే 7కి రమ్మంటే 6:30 కల్లా వచ్చేస్తారు వాళ్ళు. లేదు కొంచెం లేజీ ఫెలోస్ అనుకోండి 7:10కి, 7:20కి అసలు టు ద కోర్ అంటే 7:30 కల్లా వచ్చేస్తారు. కానీ ఈయన ఎలాగా అంటే మార్నింగ్ 7కి రమ్మంటే 11కి వచ్చేవాడు. 11కి వచ్చి అందరు ఆర్టిస్టులు అందరూ అక్కడ ఉండంగా, మిగిలిన కో ఆర్టిస్టులు ఉండంగా సమ్‌వేర్ అబౌట్ 11కి వచ్చి 1 గంటకో, 2 గంటలకో ఎవరో ఫోన్ చేశారు అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. యాక్చువల్‌గా షూట్ అయ్యే టైం వరకు ఉండేది ఈవినింగ్ 6 వరకు ఉండేది. అంటే సరే డబ్బతనిదే, అతనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు, అంతా అతనే కాదని నేను అంటల్ల. కానీ మిగిలిన టెక్నీషియన్స్‌కి, మిగిలిన ఆర్టిస్ట్‌లకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది ఎప్పుడైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'అలీ' గారు లాంటి ఒక ఆర్టిస్ట్‌నో, లేదంటే 'సత్య' లాంటి ఒక ఆర్టిస్ట్‌నో, లేదంటే 'సప్తగిరి' లాంటి ఒక ఆర్టిస్ట్‌నో, లేదంటే 'సునీల్' గారు లాంటి ఒక ఆర్టిస్ట్‌నో, లేదంటే 'భరణి' గారు లాంటి ఒక ఆర్టిస్ట్‌నో మనం తీసుకుందాం. వాళ్ళు ఈ పర్టిక్యులర్ డేట్ నుండి ఈ పర్టిక్యులర్ డేట్ లోపు ఇన్ని రోజులు నేను మీకు అకామిడేట్ చేస్తున్నాను అని, ఫర్ ఎగ్జాంపుల్ మంత్ ఆఫ్ ఏప్రిల్ అంతా కూడా మీరు షూట్ చేసుకోండి అని వాళ్ళు మనకి డేట్స్ ఇచ్చారనుకుందాం. ఆ డేట్స్‌లో సార్ మీవి ఇవి డేట్స్ అని చెప్తాను. ఆ తర్వాత ఏప్రిల్ తర్వాత వాళ్ళు మే నెల ఏం చేస్తారు, 'మహేష్ బాబు' సినిమా అని ఇస్తారు. జూన్ నెల ఏం చేస్తారు, 'ప్రభాస్' సినిమా అని ఇస్తారు. జూలై నెల ఏం చేస్తారు, ఇంకో 'రామ్ చరణ్' సినిమా అని ఇస్తారు. ఆగస్ట్ నెల ఏం చేస్తారు, 'తారక్' సినిమా అని చేస్తారు. ఇలా వాళ్ళ డేట్స్‌ని వాళ్ళు ఏం చేస్తారంటే సెగ్రిగేట్ చేసేస్తారు.
ఈయన 11 గంటలకొచ్చి 1 గంటకెళ్ళిపోతే 2 గంటల్లో ప్లాన్ చేసుకోవడానికి టైం పడుతుంది 1 గంట. ఇంకో గంటలో ఒక పూర్తి సీన్‌ని గూడా చేయలేం. అలాంటప్పుడు మళ్ళా వీళ్ళ డేట్స్ మనకు దొరకడం అనేది కష్టమైపోద్ది. ఆ డేట్లు తెచ్చుకోవడం కావచ్చు, లేదంటే వాళ్ళ పార్ట్ అనేది ఫినిష్ చేయడానికి మనకి చాలా కష్టమైపోద్ది. అలాంటి ఒక ఇదిలో యూ వోంట్ బిలీవ్ సమ్‌వేర్ అబౌట్ 9 మంది డైరెక్టర్లు మారారు ఆయన సినిమాకి. ఆ తర్వాత సరే ఆయన ఒక సినిమా తీశాడు. అది పెద్ద హిట్ కాలేదు. పెద్ద డిజాస్టర్ అయింది. బై గాడ్ గ్రేస్ ఎందుకంటే 'కళామ తల్లి' గూడా ఎవరు ఇండస్ట్రీలోకి రావాలి, ఎవరు రాకూడదనేది కూడా డిసైడ్ చేస్తది. అంత అహం, అంత బలుపున్న వాళ్ళని సక్సెస్ రావడం అనేది కొంచెం కష్టమే. సో 'కళామ తల్లి' సెడ్ క్లియర్‌లీ దట్ బెటర్ యూ డోంట్ రిక్వైర్డ్ టు గెట్ ఇంటు మూవీ ఫీల్డ్. యూ చూజ్ యువర్ ఓన్ పాత్ అనే టైప్‌లో ఆయన్నొదిలేసింది. ఆ తర్వాత ఆయన గూడా ఇంకొకటో ఏమో సినిమా చేసినట్టున్నాడు కానీ, ఆ తర్వాత ఇంక ఆయన సినిమాలు చేయలేదు. సో, ఇక్కడ నేను మీకు మెయిన్‌గా చెప్పేదేంటి అంటే, ఇంతకాలం మాత్రమే వెయిట్ చేస్తే పక్కా ఇదొస్తుంది అనేది కాదు. మీరు ఉన్న కొద్ది కాలమైనా ఎలాంటి ఒక ప్రయత్నం చేశారు? ఎంతమంది డైరెక్టర్‌లని అప్రోచ్ అయ్యారు? ఎంతమంది ప్రొడ్యూసర్‌లని అప్రోచ్ అయ్యారు? ఎంతమంది కాస్టింగ్ డైరెక్టర్‌లని అప్రోచ్ అయ్యారు? ఎన్ని సినిమాలకు మీరు కనీసం బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు అనే దాన్ని బట్టే మీ ఏమంటారు? మీ ఇదనేది కరెక్ట్‌గా ఎళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగులోనే చూసుకున్నట్లయితే 'తిరువీర్' అని ఒక అద్భుతమైన నటుడున్నాడు. 'మసూద' సినిమాకి హీరో. అతను ఇనీషియల్‌గా జూనియర్ ఆర్టిస్ట్‌గా చేశాడు. ఆ తర్వాత అబ్బే! ఇక్కడ మనకి కెరీర్ గ్రాఫ్ ఉండేటట్లేదని నాటక రంగానికెళ్ళాడు. థియేటర్ బ్యాక్‌గ్రౌండ్ అంటారు దాన్ని. థియేటర్ బ్యాక్‌గ్రౌండ్‌కెళ్ళి ఆ తర్వాత అక్కడ అయిన పరిచయాలతోటి మళ్ళా సినిమాల్లో ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాడు. ఆర్టిస్ట్‌గా ప్రయత్నాలు చేసుకుంటా వస్తే అతని హైట్‌కి, అతని కటౌట్‌కి ఉండే ఓ మంచి క్యారెక్టర్ లాంటివి డైరెక్ట్‌గా ఆయన హీరోలాగా వచ్చినియి. ఇప్పుడు ఆయన 'వర్షినారి' నాకు తెలిసి ఒక 30-40, 50 కోట్లు బిజినెస్ చేస్తున్నాడు. అంటే ఆయన హీరోగా పెట్టుకున్నట్లయితే ఇంత బిజినెస్ అవుతుందని ఒక నమ్మకాన్ని కల్పిస్తున్నాడు. అలాగే 'సుహాస్' కావచ్చు, లేదంటే 'కిరణ్ అబ్బవరం' కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రయత్నం అనేది కరెక్ట్‌గా చేసినట్లయితే మీరు ఇంత టైమ్ పీరియడ్ ప్రయత్నించాలనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రయత్నం అనేది కరెక్ట్‌గా చేస్తున్నట్లయితే మీరు సక్సెస్ రావడానికి పాసిబిలిటీ ఉంటదనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ మెయిల్ ఐడీ చెప్తాను నోట్ చేసుకోండి. production6@chaibiscuitfilm.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. ప్రొడక్షన్ PRODUCTION ప్రొడక్షన్ 6 నెంబర్ 6 చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ CHAI చాయ్ బిస్కెట్ BISKET బిస్కెట్ ఫిల్మ్స్ FILMS films.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.